రాజకీయం ఎప్పుడు స్తబ్దంగా ఉండకూడదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నేతలు గ్రహించారు, వేగంగా స్పందించారు. మేయర్ ఎన్నికల్లో తాము గెలుస్తాం అనుకోలేదు. ఎందుకంటే 40 మంది తెలుగుదేశానికి 10 మంది వీళ్ళకుంటే ఎట్ట గెలుస్తారు. ఒక 5 యువతలకి తీసుకురావడం, ఒక గేమ్ చేశారు. ఏంటంటే వైసీపీ ఇనాక్టివ్ అయిపోయింది నెల్లూరులో మొన్నటి ఎలక్షన్. ఈ 18 నెలల్లో చూస్తే అసలు వైసీపీ ఉందా అన్నటువంటి చర్చ. అందులో పక్కన కాకాని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, అనిల్ కుమార్ యాదవ్ ఏమో గుంటూరు జిల్లాకి అని చెప్పిన తర్వాత ఆయన చెన్నైలో ఉంటూ ఉండటం, ఇటు పక్కన కోటంరెడ్డి ఫుల్ హవా, సోమిరెడ్డి యాక్టివ్, తెలుగుదేశం ఇంపాక్ట్ తో వైసీపీ అసలు ఇంకొంటదే నెల్లూరులో అన్నటువంటి పరిస్థితికి వచ్చింది. 2014లో అద్భుత విజయం, 2019లో క్లీన్ స్వీప్, 24కి వచ్చేటప్పటికి రివర్స్ క్లీన్ స్వీప్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో ఇక పరిస్థితి ఏంటి అన్నటువంటి సిచ్యుయేషన్ లో వచ్చినటువంటి. ఇప్పుడు అనిల్ యాదవ్ అటు ఎమ్మెల్సీ కలిసి చేసిన ఒక టెక్నిక్ ఏంటంటే, లేదు మేము యాక్టివ్ ఉన్నాం. అనిల్ యాదవ్ అటు జగన్ కూడా సంకేతించారు, అయ్యా తీసుకెళ్ళి ఆ నరసరావుపేటలో పడేయడం కాదు, ఏదో నన్ను నెల్లూరులో ఉంచితే ఆట ఆడగలను, కోటంరెడ్డి లాంటి వాళ్ళతో ఆట ఆడాలని నేను ఆడాలి, కానీ మీరేం రెడ్ల రాజ్యం అనుకుని నన్ను తీసి పక్కన పెట్టిస్తారు, రెడ్ల కోసం తీసుకెళ్లి నాశనం చేసేస్తారు చూసారా అన్నటువంటి సంకేతం. అదే సందర్భంలో దానికోసమనే ఈ గేమ్ నడిపింది. ఒక 5 తీసుకొచ్చి వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకురావడం, మళ్ళీ వాళ్ళు అటు పక్కకి వెళ్ళినా కూడా అది తెలిసింది. వాస్తవం తెలుగుదేశం సింపుల్ గా వాస్తవం ఆఫ్టర్ ఆల్ 8 నెలల్లో 9 నెలల్లో ఉందంటే మే సీట్ ఇది ఎలక్షన్. ఈ లోపు మళ్ళీ ఈ 8-9 నెలల కోసం దాదాపు 7-8 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి 25 లక్షలు అట్లా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. వీళ్ళు గొడవ చేయడం మూలంగా వైసీపీ వాళ్ళు మళ్ళీ రివర్స్ గేమ్ ఆడుతున్నారని తెలియగానే డబ్బులు ఇచ్చుకుని ఆపుకోవాల్సి వచ్చింది. అట్లాగే వాళ్ళకి తీర్థయాత్రలు అనేది ఇది తిప్పుతున్నారు అన్నమాట భయంతో. ఆ స్టేజ్ యాక్చువల్ గా అయితే కనుక వైసీపీ గెలుస్తుందని అడుగు కూడా నమ్మకం లేదు. జస్ట్ కేవలం ఒక రాయి వేశారు. ఆ రాయి తప్పలేదు. వీళ్ళు రివర్స్ లో అందరూ కలిసిపోయి నారాయణ తనకున్న పవర్స్ ని వాడారు, ఇటు కోటంరెడ్డి తనకున్నటువంటి తెలివితేటలు వాడారు. వీళ్ళందరూ కలిసి గేమ్ నడిపించడానికి వాళ్ళు యాక్టివ్ గా స్పందించడానికి వీళ్ళు యాక్టివ్నెస్ ఉపయోగపడింది. ఓవరాల్ గా ఎవరికి వాళ్ళే సక్సెస్ అయినారు. తెలుగుదేశం మేయర్ ని సాధించడం ద్వారా కోటంరెడ్డి అండ్ టీం సక్సెస్ అయినట్టు, అదే సందర్భంలో వాళ్ళకి చివరిలో జర్క్ ఇవ్వడం ద్వారా అనిల్ యాదవ్ టీం వైసీపీ వాళ్ళు సక్సెస్ అయినారు. ఓవరాల్ గా ఒక 7-8 కోట్లు ఖర్చు చేసుకున్నట్టు.